హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే మార్నింగ్ అయితే నేను క్యాబేజీని అయితే గ్లాస్‌తో అయితే కట్ చేసుకున్నాను. ఎలా కట్ చేసుకున్నానో చూడండి. ముందుగా అయితే ఒక షార్ప్ గ్లాస్ తీసుకొని మనమైతే క్యాబేజ్‌ని అయితే ఫస్ట్ హాఫ్‌గా కట్ చేసుకోవాలి. అలా ఒక గ్లాస్ తీసుకొని అది షార్ప్‌గా ఉంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకైతే క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా అయితే అవుతది. సో, మార్నింగ్ అయితే నేను ఇలా క్యాబేజ్ మొత్తం నీట్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్‌లోకి అయితే నేను ఇక్కడ బ్రెడ్ తీసుకొని బ్రేక్‌ఫాస్ట్‌కి ఇక్కడ నేను బ్రెడ్‌ని అయితే తీసుకొని వాటినైతే స్లైసెస్‌ని హాఫ్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా హాఫ్‌గా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం వేసుకొని ఎగ్స్ అయితే పలగొట్టుకొని దాంట్లో వేసుకొని వాళ్ళకి ఇందాక హాఫ్‌గా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా! సో, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళకైతే పొయ్యి మీద ఒక పెన్నం పెట్టేసి లైట్‌గా ఆయిల్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆ బ్రెడ్ స్లైస్‌లు అయితే హాఫ్ హాఫ్ అన్నీ అలా పెన్నం మీద పెట్టేసి దానిపైన ఎగ్ ఏసేయాలి. ఈ విధంగా వాళ్ళకైతే ఇలా చక్కగా ఆమ్లెట్‌లా ఏసిస్తే చక్కగా వాళ్ళకైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇలా ఇచ్చాను. అప్పుడప్పుడు ఇడ్లీ, దోస, వడలు కాకుండా ఒకసారి ఇలా కూడా వాళ్ళకిస్తే వాళ్ళ ఇష్టంతో తింటారు. ఈ విధంగా వేసి ఇచ్చాను. అదైతే కళ్యాణ్‌కి ఇచ్చాను. తర్వాత నెక్స్ట్‌ది కూడా సేమ్ అలానే వేసి పండుకి కూడా సేమ్ అలా అటు ఇటు టర్న్ చేసి రోస్ట్‌గా అయిన తర్వాత వాళ్ళకైతే ఇస్తే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే నేను వాళ్ళకైతే ఈరోజు బ్రెడ్ ఎగ్ అయితే ఇచ్చాను. ఇష్టంతో తిన్నారు. చాలా బాగుందని. శ్రావణి వచ్చింది. సో, శ్రావణికి కూడా ఇచ్చేసి వాళ్ళైతే సాస్ ఏసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అలానే తినని వాళ్ళకైతే బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉడకబెట్టాను. మీకు ఈ మినీ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.